అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ, ఈ దినం నాట్యాలు అపురూపం, ఈ వాక్యాలు అపురూపం. మధ్య మధ్యలో మనందరినీ నవ్విస్తూ ఎన్నో అద్భుతమైనటువంటి భారత ఇతిహాస పురాణాలు ఎన్నో విషయాలను క్రోడీకరిస్తూ మధ్య మధ్యలో అమ్మ విషయాలు మాట్లాడుతూ, ఇలాగ మాట్లాడిన వాళ్ళని నేను మొదటిసారిగా చూస్తున్నాను. చాలామంది యాంకర్స్ని చూసాం. ఇది చాలా అద్భుతమైనటువంటి సభను రంజింపజేయడంలో ఇంత వివేకము, విజ్ఞానము, వాక్చాతుర్యము అపూర్వం నాన్న, అపూర్వం. నభూతో నా భవిష్యతి. ఈరోజు చిన్న చిన్న అష్టలక్ష్ములు అంతా చూస్తుంటే నిజంగా అష్టలక్ష్ములు మన అనంతపురాన్ని చాలా అనుగ్రహించి అందరి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో వాళ్ళకందరికీ సౌభాగ్యాల్ని, అందరికీ అష్టలక్ష్మి కటాక్షాన్ని ప్రసాదించాలని. ఇంకా అర్ధనారీశ్వరం, అపురూపమైనటువంటి నాట్యం, అపురూపమైనటువంటి నాట్యాన్ని సంధ్యమ్మ చాలా అద్భుతంగా ఆ చిన్నపిల్లలు అంత చక్కగా తీర్చిదిద్ది ఈ నాట్యాలన్నీ కూడా చేయించారు. హనుమాన్ చాలీసా, ఈ అద్భుతమైన నాట్యాలు. అనంతపురం ఒక అద్భుతమైనటువంటి బృందావనం, ప్రేమ కేంద్రం. మనుషులందరూ ఇక్కడ ఓపెన్ హార్ట్తో ఉంటారు, కుటిలంగా సంకుచితంగా అలా ఉండరు. చిన్నపిల్లలు కానీ, మాట్లాడేవాడు కానీ, పనిచేసేవాడు కానీ, అరటిపండ్లు అమ్ముకునేవాడు, ఎవరైనా సరే చాలా ప్రేమగా, సంస్కారంగా అనిపిస్తుంది. ఈ మట్టి అలాగా ఉన్నట్లుంది, అంత మంచిగా ఉంది ఇక్కడ మట్టి. అందువల్ల మనుషుల సంస్కారాలు చాలా చాలా అద్భుతంగా, ఇందాక మనం విన్నాం, అద్భుతంగా. మనకు ఈ 40 గత సంవత్సరాల నుంచి గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తూ ఇలాంటి మన పరుచూరి కుమారుడు లాంటి భక్తులతో నా భారతదేశం నిండిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా పంతులు గారి గురించి మాట్లాడేటప్పుడు నా గురించి మాట్లాడితే ఒప్పుకోనని చెప్పారు కదా. దానం చేస్తే ఈ చేతితో చేసింది చేతికి తెలియకూడదని భారతదేశం చెప్తుంది. అందువలన అలాగ పొగడడానికి ఆయనకి ఇష్టం కలిగించలేదు, ఇష్టపడలేదు. వద్దు 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 అని చెప్పి, నా గురించి మాట్లాడొద్దు, నన్ను మాట్లాడమని చెప్పొద్దు అంటూ వెనగుండిపోయారు. అలాంటి మంచి మనస్సు కలిగినటువంటి వాళ్ళతో ఈ దేశం నిండిపోవాలి. ఎప్పుడు లలితా సహస్రనామాలు పూజలు చేస్తూ భక్తితో, ప్రేమతో, ధర్మంతో ఉన్నటువంటి మీలాంటి స్త్రీలతో ఈ దేశం అంతా నిండిపోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అమృతాత్మ స్వరూపులారా, భారతదేశం విద్యల దేశం. ఇక్కడ లేని విద్య ప్రపంచంలో ఎక్కడ లేదు. అటువంటి అపురూపమైనటువంటి విద్యలకు ఈ దేశం నెలవైనటువంటిది. ఇక్కడ లేని విద్యలేవో చెప్పలేము. ఆయుర్వేదం, ధనుర్వేదం, జ్యోతిష్ శాస్త్రం, ఆత్మరక్షణ విద్యలు, అనేక విద్యలన్నీ కూడా అనేక యూనివర్సిటీలో నేర్పిస్తుండేవాళ్ళు. మనకు నలంద విశ్వవిద్యాలయం, ఈ కొన్ని విశ్వవిద్యాలయాల పేరు చెప్తున్నారు. దాదాపు దేశం మొత్తం మీద అనేక విశ్వవిద్యాలయాలు ఉండేవి. దురదృష్టవశాత్తు ఆ విశ్వవిద్యాలయాలని, అందులో ఉన్నటువంటి ఆచార్యులని, వాళ్ళందరినీ కూడా హతం చేసి గ్రంథాలన్నీ కాల్చివేశారు. ఆ అపురూప గ్రంథాలు ఉంటే ఈరోజు వచ్చే సమస్యలు చాలా వాటికి ఎన్నో పరిష్కారాలు లభించి ఉండేవి. అయినప్పటికీ పర్వాలేదు. భారతదేశానికి జీవనాడి గాయత్రి మంత్రం. నా గాయత్రి పరం మంత్రం. సప్తకోటి మహామంత్రాలు తనలో ధరించిన మంత్రం గాయత్రి మంత్రం. ఎప్పుడైతే భక్తులు గాయత్రి మంత్రం జపిస్తారో ఈ భారతదేశానికే బ్రహ్మ వచ్చర్చగలుగుతుంది. ఎప్పుడు గాయత్రి మంత్రాన్ని జపించడం చాలామంది మరచిపోయారో అప్పుడు దేశానికి కష్టం కలిగింది. ఇప్పుడు మరలా భారతదేశం తన పూర్వ వైభవాన్ని సంఘటితం చేసుకొని అపూర్వమైనటువంటి దివ్య తేజస్సుతో, గాయత్రి మంత్రశక్తితో ప్రకాశించాలని మనం అందరం కంకణం కట్టుకుందాం. ఇందాక చెప్పారు, దేశభక్తిని చిన్నప్పటి నుంచి పిల్లలకి తల్లిదండ్రులు నేర్పించాలి. ఎన్ని రకాలైనటువంటి ఒత్తిడులున్నా, వ్యాపారాలు, వ్యవహారాలు, పనులు ఎన్ని ఉంటే కూడా మీ తపస్సు మీ పిల్లలు. మీ తపస్సు బాగుండాలి అంటే
మీ పిల్లలు బాగుండాలి. వాళ్ళు కేవలం చదువుకోవడం కాదు. ఇప్పుడు ఉదాహరణకి 2 రకాల విద్యలు ఉన్నాయి. మన దేశంలో కొంతమంది విదేశాల్లో చదువుకున్నారు. వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. ఈ దేశంలో చదువుకున్నటువంటి ఆలోచన విధానం పూర్తిగా వేరుగా ఉంటుంది. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చాలా వేరుగా ఉంటుంది. ఒకలాగా నిలబడడం, మాట్లాడడం, నిర్లక్ష్యం ఇవన్నీ ఉంటాయి. చెడ్డవాళ్ళని కాదక్కడ. అంటే విధానం వేరుగా ఉంది. ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళల్లో వినయం, మర్యాద, సంస్కారం, పెద్దవాళ్ళ పట్ల భక్తి, తల్లిదండ్రులు వస్తే లేచి నిలబడడం, ఇలాంటివన్నీ కూడా భారతదేశపు విద్యలో మనకు లభిస్తుంది. ఈ విద్య అద్భుతమైనటువంటి సరస్వతి సుగంధంతో నిండి ఉంది. సరస్వతి నిలయాలన్నీ కూడా ఇలాంటి సుగంధంతో మరలా పరిమళించాలని మనం ఇద్దరం దీక్షా కంకణం ధరిద్దాం. సరస్వతి కేంద్రాలు వ్యాపార కేంద్రాలు కాకూడదు. అవి విద్యను ప్రసాదించేటువంటి అపూర్వమైనటువంటి నిలయాలుగా ప్రకాశించాలి. ఎందుకంటే ఒక దేశం బాగుండాలి అంటే ఆ దేశంలో ప్రధానంగా విద్య బాగుండాలి. ఎక్కడైతే విద్యావంతులు ఉంటారో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. ఎక్కడైతే విద్య ఉండదో, విద్య నేర్చుకున్నా కూడా అహంకారంతో కూడిన విద్య ఉంటుందో ఆ దేశం ఎప్పుడు కూడా గొప్ప దేశం కాలేదు. ఒకవేళ ధనాలు సంపాదిస్తే సంపాదించవచ్చు, పెద్ద పెద్ద భవనాలు ఎత్తుగా పెరగవచ్చు, కానీ సంస్కారం అనేటువంటిది అంతరంగంలో మనిషి ఎదగలేకపోతాడు. భారతీయ సంస్కృతి మానవునికి నేర్పించింది అంతరంగంలో ఎత్తుకు ఎదగడం. ఎంత ఎత్తుకు ఎదగాలమ్మా? మనకు వామన అవతారంలో చెప్తారు, వటుడు ఎంతై అంతై ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. మన చదువు, భారతదేశపు విద్య, బ్రహ్మ విద్య మనల్ని వామన అవతారంలాగా ఆకాశంలోకి తీసుకెళ్తుంది. అది విద్య. ఆ విద్య నేర్పించే దేశం ప్రపంచంలో భారతదేశం ఒక్కటే. అందువల్ల మీ పిల్లలకు ప్రతి తల్లి తన ఒడిలో కూర్చోబెట్టుకొని చిన్నప్పటి నుంచి ఇవన్నీ కూడా నేర్పించాలి. ఇందాక రామాయణం గురించి చెప్తున్నారు, మంచి మంచి విషయాలు. లక్ష్మణుడి సుమిత్ర, మహాతల్లి సుమిత్ర ఎంత వినయంగా ఉండేది. సుమిత్ర అంటే రాజవంశానికి చెందిన ఆవిడ కాదు. ఆవిడ చిన్న చిన్న సామ్రాజ్యాలకు సంబంధించినటువంటి కులాల్లో నుంచి వచ్చింది. వివాహం చేసుకున్న రాజకుటుంబంలో ఉండేటువంటి కొన్ని ఉంటాయి కదా, దానివల్ల సుమిత్ర భయపడుతూ వినయంతో ఉండాలి. కైక మహారాజవంశానికి సంబంధించినటువంటిది, కౌసల్య కూడా పెద్ద రాజవంశానికి సంబంధించినటువంటి కాదు, చిన్న చిన్న రాజవంశాలకు సంబంధించిన వాళ్ళు. అందువల్ల కైకకు ఉండేటువంటి శక్తి, రాజకుటుంబంలో ఉండే పవరు వీళ్ళకందరికి తక్కువగా ఉంది. ఆవిడ ఎక్కువ పవర్ఫుల్గా ఉంది. అందువల్ల వీళ్ళంతా భయపడుతూ ఉంటారు. సుమిత్ర ఎప్పుడు గురు భక్తితో వశిష్ఠుల వారి దగ్గర అన్నీ నేర్చుకుంటుండేది. కౌసల్యమ్మ కూడా నేర్చుకుంటుండేది. వీళ్ళందరూ నేర్చుకుంటూ ఉండేవాడు. గురువుల యొక్క శిక్షణ ఎప్పుడైతే పొందుతారో వాళ్ళ పిల్లల్ని కూడా ఆ విధంగా తీసుకొని వస్తారు. ఒకరోజు రామ భగవానుడు సంతోషంతో వస్తాడు. ఏంటంటే ఈరోజు ఆడుకుంటుండేటప్పుడు మా తమ్ముడు చాలా పండ్లు ఒక్క బాణంతో కొట్టాడు అని సంతోషపడతాడు. చిన్న పిల్లలు ఆడుకునే ఆటలతో తన తమ్ముడు ఏమైనా చేస్తే అన్న సంతోషపడతాడు. ఈ రాజ్యం అంతా భరతుడికి ఇవ్వాలంటే రాజ్యం భరతుడికి ఇచ్చేదాని గురించి ఇంతెందుకు ఆలోచించడం? ఈ సంతోషం ఇస్తాను కదా, తండ్రి ఎందుకు ఇంత బాధపడుతున్నాడు? అంత తేలిగ్గా మాట్లాడేటువంటి వ్యక్తిత్వం రామ్ భగవాన్ది. ఈ రాజ్యం అనే దాని మీద, ధనం మీద ఒక మనిషి మీరు ఆలోచించండి. అడవిలోకి వెళ్ళి రేపు ఉదయం మీరు కూర్చోండి, మీకు ఉదయాన్న టిఫిను, కాఫీలు, భోజనం, మీరు పడుకునేదానికి పడక, మీరు కప్పుకునేదానికి దుప్పటి, ఇవన్నీ ఏమి ఉండవు అక్కడ. మీరు 14 సంవత్సరాల అడవుల్లో ఏ విధమైన వసతి లేకుండా, రేపు ఏం తింటాం, ఎల్లుండి ఏం తింటాం, ఎక్కడ పడుకుంటాం అనేటువంటి ఆలోచన లేకుండా మీరు అడవిలో తిరిగి చూడండి ఒకసారి. మీకు అప్పుడు అర్థమవుతుంది. వర్షం పడుతుంది, ఎండలు వస్తుంటాయి, గాలులు వస్తుంటుంది, చలి వస్తుంది, రాక్షసులు ఎక్కువగా ఉన్నారు, మాయలు ప్రయోగిస్తున్నారు. అలాంటి వాతావరణంలో 3 చిన్న పిల్లలు అడవిలోకి వెళ్ళారు. పాదరక్షలు ధరించలేదు. సీతమ్మ పాదాలు మెత్తగా ఉన్నాయి, నడవలేదు భూమి మీద. రాముడు పాదరక్షలు ధరించకపోతే సీతమ్మ ఎలా ధరిస్తుంది? వాళ్ళిద్దరు ధరించకపోతే లక్ష్మణుడు ఎలా ధరిస్తాడు?
ఇంత కష్టపడాలనా? ధర్మం చాలా పాఠాలు నేర్పిస్తుంది. మనం ఎంత కష్టపడతామో అంత సహనం మనకొస్తుంది. మనం ఎంత సహనంగా ఉంటామో అంత సర్వోన్నతమైనటువంటి స్థితికి వెళ్తాం. సముద్రాలు 7 సముద్రాలు సహనం ముందర ఒక బొట్టు లాంటివి. సహనం చాలా పెద్దది. అది ఆకాశం కంటే మహోన్నతమైనటువంటిది. సముద్రాల కంటే సర్వోన్నతమైనటువంటిది. అన్నిటికంటే విద్యలు ఎన్నైనా మాట్లాడొచ్చు. ఎంతైనా విద్యావంతులం కావచ్చు. ఎంతైనా వివేక జ్ఞానాలు ఉండొచ్చు. సహనం లేనటువంటి మనిషి ఇవన్నీ ఉన్నప్పటికీ ఏమీ లేనటువంటి వాడవుతాడు. భారతదేశం అలాంటి సహనం నేర్పించింది మనకి. ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకునేటువంటిది రంతిదేవుడి చరిత్ర మీరు చూసుంటారు. నత్వహం కామయే రాజ్యం, నాకు ఈ రాజ్యం అక్కర్లేదు, నాకు ఏం కావాలంటే దుఃఖంతో ఎవరు కష్టపడుతుంటారో వాళ్ళ కన్నీళ్లు తుడిచి వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళని ఆదరించడమే నాకు మోక్షం అని చెప్పినాడు ఒక రాజు ఈ దేశంలో. ఆయన పేరు రంతిదేవుడు. మా దగ్గర ఒక రంతు సాహిబ్ అని ఒక ఆయన ఉండేవాడు. నీ పేరు రంతిదేవుడి పేరే రంతు సాహిబ్ అని పేరు పెట్టాడని చెప్పేదాన్ని నేను అబ్బాయికి నేను. కాబట్టి ఇవన్నీ కూడా ఆ రంతిదేవుడు అనేటువంటి ఆయన నాకు రాజ్యం వద్దు, ఏది వద్దు, నాకు మోక్షం ఏంటంటే ఎదుటివాడు కష్టపడుతుంటే ఆ కష్టాన్ని తగ్గించడమే నాకు మోక్షం అంటున్నాడు. అది ఒక సామాన్యమైన రాజు చెప్పిన మాట ఈ దేశంలో. ఇంకొక రాజు ఉన్నాడు, ఆ పేరు పెట్టుకోవడానికి ఎవరికి సరైనటువంటి అర్హత లేదు. హరిశ్చంద్రుడు ఆయన పేరు. సర్వం పోగొట్టుకున్న విశ్వామిత్రుడు లాంటి బ్రహ్మజ్ఞాని ఋషి గాయత్రి మంత్రాన్ని ప్రసాదించినటువంటి మహోన్నతమైనటువంటి రామభగవాన్ యొక్క గురువు అలాంటి వ్యక్తి వచ్చి పరీక్షలు పెడుతుంటే, అన్ని రకాల పరీక్షలు పెడుతుంటే వాటన్నిటినీ సహనంతో ఓర్చుకున్నాడు. కొడుకు చనిపోయాడు, భార్య నమ్మేశారు, రాజ్యం పోయింది. ఎవరైనా వెళ్ళి కాటికా పరి పని చేస్తారా? ఇంతకంటే హీనమైన స్థితి ఎవరికి వస్తుంది? అలాంటి కాటికా పని చేస్తూ కూడా సహనంతో ఉన్నాడు. అప్పుడు చెప్తున్నాడు, ఒక్క మాట చెప్పు అబద్ధం అండి, లేదండి, సత్యం నిత్య పూజితమైనటువంటిది. ఎవరు సత్యాన్ని నిత్యం పూజిస్తూ ఉంటారో వాళ్ళు సాక్షాత్ భగవంతుని యందే ఉన్నారు. సత్యం భగవంతుని స్వరూపం. ప్రతి నిమిషం అబద్ధం చెప్పేవాడికి దాని గురించి తెలియదు. కానీ హరిశ్చంద్రుడు లాంటి వానికి ఆ సత్యం విలువ తెలుసుకున్నటువంటి వానికి దాని విలువ అర్థమవుతుంది. అబద్ధం చెప్పడం ఎంత తప్పో, ఎంత దోషం కలుగుతుందో మనకు చెప్తారు. ఈరోజు శివాభిషేకాన్ని గురించి ఇచ్చారు కదా. ఎందుకు శివాభిషేకాలు చేయాలి? జలంతో శివునికి అభిషేకం చేస్తే 10 జన్మలలో చేసిన పాతకం పోతుందట. చాలామంది నార్త్ ఇండియాలో వెళ్ళి జలం తీసుకుని హో భోలేనాథ్ అని నీళ్లు పోసేసి వెళ్ళిపోతుంటారు. మన సౌత్లో అలా చెయ్యం మనం. అక్కడ పద్ధతి ఉంది, అక్కడ జలం పోస్తారు. 10 జన్మల కర్మలు నశిస్తాయి. ఇంకా క్షీరంతో అభిషేకం చేస్తారు. 100 జన్మలలో చేసిన మహాపాతకాలు, ఘోర పాతకాలు పటాపంచలైపోతాయట. 1000 జన్మల్లో చేసినటువంటి ఘోరాతి ఘోర పాతకాలు దధి అభిషేకంతో, పెరుగుతో అభిషేకంతో నశించిపోతున్నాయి. 1000 జన్మల అభిషేకాలు, 1000 జన్మల మహాపాతకాల కొండలు, మేరు పర్వతాలు లాంటి కొండలు దగ్ధమైపోతున్నాయి అన్నారు. 10,000 జన్మల కర్మలు నెయ్యి అభిషేకంతో నాశనం అయిపోతుందన్నారు. ఇలాగ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. లక్షలు, కోట్లు, ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్కటి చెప్తూ 30 కోట్లు పాతకాలు నశిస్తున్నాయి. 100 కోట్ల పాతకాలు, 100 కోట్ల పాతకాలు అంటున్నారు. ఇంత పాతకాలు మేము చేసామా? 100 కోట్ల జన్మలలో ఏ కర్మలైతే మనిషిని వెంటాడుతూ ఉన్నవో ఆ కర్మలన్నిటినీ నశింపజేసేటువంటిది శివ అభిషేకానికి ఉన్నది. ఏంటి శివాభిషేకం? ఎందుకు శివలింగం? ఇక ఇది చాలా పెద్ద ఇది. శివలింగం చుట్టూ ఒక అద్భుతమైనటువంటి కాంతి వలయం ఉన్నది, సహజ కాంతి వలయం. శివలింగానికి శాలిగ్రామానికి, ఈ రెండిటికి ఇవి సహజంగా కాంతితో నిండి ఉన్నాయి. మీకు నేను ఇప్పుడు చూపించలేకపోయాను స్క్రీన్ మీద అవంతా. ఈసారి చూపించే ప్రయత్నం చేస్తాము. మీరు చూస్తే లింగం చుట్టూ ఒక బల్బు కూడా మనం వెలిగించవచ్చు. లింగం మీద పెడితే ఖాళీగా ఉండే బల్బు 100 క్యాండిల్ బల్బు తెచ్చి పెడితే ఆ శివలింగం, నర్మద బాణలింగం వెలుగుతుంది. దానిలో ఉండేటువంటి ఆ స్పిరిచువల్ రేడియన్స్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే అంత ఆరాన్ని కలిగి ఉంటుంది. అది కంటికి కనపడదు భౌతికంగా.
ఇప్పుడు మీకు అందరికి తెలుసు, ఒక 40-50 సంవత్సరాల క్రితం రేడియోలు ఉండేవి మనకప్పుడు. టీవీలో అంతా లేవు. ఆ రేడియోలో 4 గంటలప్పుడు భ్రమరంబ టెంపుల్‌లో నుంచి శబ్దం పెట్టేవాళ్ళు. జుమ్మని శబ్దం వస్తుంటే ఎవరైనా ధ్యానం చేసుకోవాలనుకుంటే, ఆ ధ్యానం చేసుకునేటువంటి వాళ్ళందరూ ఆ శబ్దం రేడియోలో అది పెట్టి, ఆ జోంకార నాదం వింటూ, ఆ భ్రమర నాదాన్ని వింటూ ధ్యానం చేసేవాళ్ళు గంట సేపు. 4-5 గంటల వరకు. ఇప్పుడు మనం టెంపుల్‌కి వెళ్తే వినపడదు. వినపడుతుంది. రాత్రి 9 గంటల తర్వాత పూర్తిగా నిశ్శబ్దం అయిపోయినప్పుడు అప్పుడు మనం వినగలం. ఇప్పుడు మనకు వినపడడం లేదు. ఎందుకంటే చాలా సూక్ష్మమైనటువంటి విషయాలన్నీ కూడా కలియుగంలో క్రమంగా తగ్గిపోతున్నాయి. గంగానది ఒకప్పుడు చాలా పెద్దగా ఉండేది. కృష్ణానది కూడా ఇప్పుడు చాలా సూక్ష్మమైపోయింది. కొన్ని నదులైతే అంతర్గతమైపోయి కనిపించకుండా అదృశ్యమైపోయి వైకుంఠంలో విష్ణు పాదాలను ఆశ్రయించాయి. చాలా విషయాలు అదృశ్యమైపోయి, తులసి చెట్లు మాయమైపోయి ఇంటి ముందర. ఇంటి ముందు గోమాత వెళ్ళిపోయింది. గోవులు తీసుకొని ఎక్కడో కట్టేస్తున్నాం. ఇదివరకు ఇంటి ముందు గోమాత ఉండేది. గోవు ప్రదక్షిణం చేసేవాళ్ళం. గోవుకి నైవేద్యం తినిపించేవాళ్ళం. 30 మైళ్ళు గోమాత ఆవరించి ఉంటుంది. 33 కోట్ల దేవతలు ఉండేది గోమాతలో. గోమాతను పూజిస్తే సర్వదేవీ దేవతలను పూజించిన వాళ్ళం అవుతున్నాం. ఈ శివలింగం యొక్క మనం ఇలాగ పాల అభిషేకం, చెరుకు పాలతో అభిషేకం, 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు పాతకాలు చెప్తున్నారు. 1,00,000 కోట్ల జన్మలు మనిషి ఎత్తాడా? ఎందుకు అతిశయంగా చెప్తుంది భారతీయ సాహిత్యం అని మనుషులకు అనిపించవచ్చు. అమీబా నుంచి ఎత్తుకుంటే ఇన్ని జన్మలు ఎత్తుతున్నాయి మనిషికి. భగవద్గీతలో భగవాన్ కృష్ణులు చెప్తారు, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతి వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ. చాలా అద్భుతమైనటువంటిది. బహూనాం అంటే ఎన్ని అంటే 100, 1000, 1,00,000, కోటి, 10 లక్షల కోట్ల కాదు, అనంత, ఇన్ఫినిట్. ఇన్ని అని చెప్పడానికి సాధ్యం కానటువంటి సంస్కృత శబ్దంలో ఆ బహు అనే పదానికి అనంతం అని చెప్పాడు. ఇన్ని అని చెప్పలేరు నువ్వు ఎత్తిన జన్మలు. అన్ని జన్మలన్నీ పుణ్యాలు ఇచ్చి ఈ మానవ జన్మలు చాలా వచ్చాయి. ఆ పుణ్యాలన్నీ ఇచ్చి ఇప్పుడు కొంచెం భక్తి వచ్చింది. ఈ భక్తిని పెద్ద జ్వాలగా చేసుకొని ఆ జాజ్వల్యమానమైనటువంటి భక్తి వెలుగులో నీ లోపల ఉన్నటువంటి ఆ స్వస్వరూప జ్ఞానం పొందడం చర్మస్థితి. దాన్ని పొందాలంటే చాలా వివేక, వైరాగ్యాలు, జ్ఞానం, సాధన, చాలా సాధన కావాలి. ఇవన్నీ ఒక్క రోజులో రావు. చాలామంది చెప్తారు నువ్వు గంట సేపట్లో నీకు కుండలిని శక్తి వికసిస్తుందని. అంత సులభం కాదు నాన్న అదంతా. కుండలిని శక్తి గంట లోపల చిటికెలు వేస్తే లభించే అందరికీ చిటికెలు వేసి లభిస్తుంది కదా బాబు, కాదు. అంత అతిశయమైన మాటలు మాట్లాడకూడదు. ప్రాక్టికల్గా చూడు. నువ్వు రామాయణంలో అడవుల్లోకి వెళ్ళి ఋషులందరి దగ్గరికి వెళతారు. భగవాన్ రాముడు ఏం చేస్తున్నారు వాళ్ళందరూ చూస్తారు. కఠోరమైన నియమాలతో తపస్సులు చేస్తుంటారు. భగవానుడు వెళ్ళి ఒక మామూలు మనిషిలాగా వాళ్ళ వాకిటి ముందు నిలబడి నేను లోపలికి రావచ్చు అని అడిగితే మా గురువుగారు పూజలో ఉన్నారు నిలబడండి అంటారు. చాలాసేపు నిలబడతారు. 2 గంటలు 3 గంటలు అర్ధ పూట నిలబడతారు. అలాగే ఎండలో నిలబడుకొని ఉంటారు. గురువు వెళ్ళి చెప్పేటప్పటికి గురువు పరిగెత్తుకుంటూ వచ్చి నా కోసం వచ్చావా రామ అంటూ పాదాల మీద పడి ఆ ఋషులు నమస్కారం చేసి లోపలికి తీసుకుని వెళ్ళి పాదాలు కడిగి ఆయన చూసేందుకు మామూలుగా ఉంటాడు. ఆయన ఎవరో చూడగలిగే అంతర్దృష్టి ఋషికి ఉంది, ఋషి శిష్యునికి లేదు. దీనికి ఇంకొక దృష్టి కావాలి, ఇది కావాలి. ఆ 3వ కన్ను తెరవాలి. అప్పుడు మన స్వరూపం తెలుసుకుంటాం. ఇప్పుడు ఈ సూక్ష్మ విషయాలన్నీ కూడా ఈ భ్రమరంబ టెంపుల్ లాగా ఈ లింగం చుట్టూ ఉన్న కాంతిని చూడడం, గోమాత చుట్టూన కాంతి, మన శిరస్సు చుట్టూ కాంతి కూడా ద్వాపరయుగం వరకు కనపడుతుండేది అందరికీ. అవన్నీ ఇప్పుడు సూక్ష్మమైపోయాయి. అవన్నీ ఉన్నాయి. నీకు మనసు ఉందా? ఉంది, కనపడదు. నీకు బుద్ధి ఉందా? ఉన్నది, కనపడదు. నీలో ప్రాణం ఉందా? ఉన్నది, కనపడదు. ఇవన్నీ ఉన్నవి, కంటికి కనపడడం లేదు. అలాగే ఏదైతే అంతర్బహిశ్చ తస్సర్వం వ్యాప్స్య నారాయణ స్థిత, లోపల బయట అంతటా బ్రహ్మాండాలంతటా ఏదైతే వ్యాప్తమై ఉన్నదో ఆ చరాచర బ్రహ్మాండ వ్యాప్తమైనటువంటి వెలుగే ఇక్కడ ఉన్నది. అదే సర్వవ్యాపకమై ఉన్నది. ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ పుట్టావును. లేకపోతే నువ్వు ఇంకెక్కడో పుట్టుండొచ్చు.
నువ్వు అక్కడ కూర్చొని ఆహారాలు తింటూ, ఆ బట్టలు కట్టుకొని, నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ అక్కడ తిరిగి ఉండొచ్చు. ఇక్కడ ఎందుకు జన్మించాల్సి వచ్చిందంటే, మానవ జన్మ సాఫల్యత సిద్ధి కోసం, ఇంకొకరికి నువ్వు నేర్పించడం కోసం. ఈ సమస్త ప్రపంచం అంతా ఒక కుటుంబంగా చెప్పింది భారతదేశం. వసుదైక కుటుంబం అని చెప్పింది. ఈ వసుదైక కుటుంబంలో ఎవరిని తిరస్కరిస్తావు నువ్వు? ఇది ఋషి చెప్పిన మాట. లోకా సమస్త సుఖినో భవంతుని వాళ్ళే చెప్పారు. సర్వే అపి సంతు సుఖిన కానీ వాళ్ళే చెప్పారు. మా విద్వేషావహై, నేను ఎవ్వరిని ద్వేషించకుండా ఉందునుగా అంటున్నారు. ఎవ్వరిని, నువ్వు ఇంట్లో వాళ్ళనే ద్వేషిస్తున్నావు, అందరినీ ద్వేషిస్తున్నావు, ప్రపంచాన్ని నువ్వేం ప్రేమించగలవు? మీ ఊరి వాళ్ళని నువ్వు ప్రేమించు, నీ ఇంట్లో వాళ్ళని నువ్వు ప్రేమించు, నీ బంధు బలగాన్ని నువ్వు ప్రేమించు. అప్పుడు నువ్వు అందరి సమస్త ప్రపంచాన్ని ప్రేమించే ఆ ప్రకాశం నీ హృదయంలోకి వస్తుంది. నీ వాళ్ళని నువ్వు ప్రేమించలేనప్పుడు నువ్వు ఎవరిని ప్రేమిస్తావు? నీ వాళ్ళకి నువ్వు సహాయం చేయలేనప్పుడు ఇంకెవరికి సహాయం చేస్తావు? ఐక్యమత్యం రాలేదు. ఎప్పుడు వస్తుంది అది? నేను అనే అహంకారం కుప్పకూలిపోయినప్పుడు. అది ఎప్పుడు కుప్పికూలిపోతుంది? ఎప్పుడు భగవంతుని వెలుగు లోపల నిండుతుందో. అందుకు ఈ అభిషేకాలన్నీ చెప్పారు. ఇంకా 1,000,000,000 జన్మల పాతకాలు పోతున్నాయట శివాభిషేకం చేస్తే, గంగాజలంతో విభూతితో అభిషేకం చేస్తే ఇన్ని కోట్ల జన్మల పాతకాలు పోతున్నాయి అన్నారు. పసుపు నీళ్ళతో స్వామికి అభిషేకం చేస్తారు, ఎందుకంటే అమ్మవారు ఆయన హృదయంలో ఉంటుంది కాబట్టి. అందుకోసం పసుపు నీళ్ళతో అభిషేకం చేస్తున్నారు. చిట్ట చివరికి స్వామివారికి బిల్వోదకంతో అభిషేకం చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే శివలోక ప్రాప్తిని ఇస్తున్నానంటున్నాడు. శివలోకానికే నేను తీసుకొని వెళ్ళిపోతున్నానంటున్నారు. శివలోకానికి తీసుకుపోయారు ఎవరినన్నా? ఒక చిన్న బాలుడు, ఉపమన్యుడు అనేటువంటి బాలుడు తల్లిని పాలు అడుగుతాడు. ఎక్కడికో వెళ్ళినప్పుడు అక్కడ వశిష్ఠాశ్రమంలో పాలిస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత అడిగితే తల్లి చెప్తుంది, మనము పూర్వజన్మలో ఈశ్వరుని పూజించలేదు, ఈ జన్మలో మనకు తినడానికి సరిగ్గా ఏమి లేవు, ఈ కందమూల ఫలాలు అడవిలో దొరికేటువంటి ఆ గింజలు అవి తినాల్సిందే తప్ప ఆ పాలు తాగడం అటువంటివన్నీ మనం తినలేము నాయన అంటూ ఆవిడ చక్కని శ్లోకాలతో ఈశ్వర మహిమను గురించి చెప్తుంది. అప్పుడు అమ్మ, నేను ఆ ఈశ్వరుని చూడాలంటే ఏం చేయాలండి? నువ్వు ఆ స్వామిని ప్రార్థన చేస్తూ తపస్సు చేయమంటుంది. చిన్న పిల్లవాడిని తపస్సు పంపించింది. ఈ పిల్లవాడు వెళ్ళి పాల కోసం తపస్సు చేస్తుంటే ఎంతగా విశ్వాసంతో భగవంతుని పిలుస్తావో ఎక్కువసేపు ఉండడానికి భగవంతుడు నిరీక్షించనివ్వడం. వెంటనే వచ్చి స్వామివారు చాలా కొద్ది సమయంలోనే ఉపమన్యు ఏం కావాలి నీకు అని అడిగాడు. ఉపమన్యు స్వామిని చూశాడు. పాలు కావాలని కదా కూర్చున్నాడు. స్వామి, నేను పాలు అడగడానికి నేను కూర్చున్నాను, నాకు నువ్వే కావాలి అని చెప్పాడు. అద్భుతంగా ఉంది కదా. ఇదే కథ మీకు చండీ హోమంలో కూడా వస్తుంది. ఇద్దరు కూర్చుంటే వైశ్యవర్యుడు, సురధుడు అనే ఒక మహారాజు, సమాధి అనేవాళ్ళు, వాళ్ళిద్దరు ఒక ఆశ్రమానికి వెళ్ళి ఆ సుమేధసుని అనే బ్రహ్మర్షి ఆశ్రమంలో ఉంటూ, మాకు మాయ చాలా ఎక్కువగా ఉంది, మేము ఎప్పుడు మా కుటుంబాల గురించి ఆలోచిస్తున్నాం, చాలా కష్టాలు పడి ఇక్కడికి వచ్చాం, ఈ మాయను మనం ఎలా దాటగలం అంటే, మాయను దాటడం సాధ్యం కాదు, మహామాయ అమ్మవారు, నువ్వు ఆ తల్లిని ధ్యానించండి అంటారు. ఎలా ధ్యానించాలా మహామాయ ఎవరన్నప్పుడు ఈ 13 అధ్యాయాలు మార్కండేయ పురాణంలో చెప్పుకుంటూ వచ్చేసి ఆ 11వ అధ్యాయం రుద్రంలో 11 అనువాకాలు. దీనికి అద్భుతమైన సైన్స్ ఉందండి. మీకు పాస్కల్ ట్రయాంగిల్ అని వస్తుంది సైన్స్లో. ఈ రుద్రం చదువుతూ ఉంటే 1, 11, 121 ఇలాగా తీసుకుంటూ వచ్చి 14,631 అతిరుద్రం అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇదొక పెద్ద ట్రయాంగిల్ లాగా ఏర్పడుతుంది, త్రికోణం లాగా. దాని మధ్యలో ఈ భూమి ఉండిపోతుంది. ఈ సముద్రాలు, మానవులు అందరూ ఈ మధ్యలో ఉంటారు. జంతువులు, అరణ్యాలు మొత్తం మీద ఈ కాంతి. ఇక్కడ కూర్చొని నేను రుద్రం పారాయణం చేస్తుంటే ఈ కాంతి వలయాలు, ఈ మంత్ర శబ్దాలు మంత్రమండలాన్ని, గురుమండలాలు, బ్రహ్మాండ మండలాన్ని దాటి ఎక్కడైతే అనంతం ఉన్నదో, అనంతమైనటువంటిది అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఆ వెలుగును తీసుకొని వచ్చి ఈ భూమి మీద ఆ వెలుగు ప్రసరిస్తుంది. అది రుద్రం అంటే. దాన్ని సాధన చేయడానికి చాలా ఏకాగ్రత కావాలి. ఊరికే నాకు రుద్రం వచ్చు నేను చదువుతాంటే కాదు, అలా కాదు. ఏకాగ్రత కావాలి. గాయత్రి జపం చేసి ఉండాలి, నియమనిష్టలతో చేయాలి. ముఖ్యంగా ప్రపంచం బాగుండాలి, విశ్వ కళ్యాణం జరగాలి, మానవ జాతి వర్ధిల్లాలి. మానవులు చాలా కష్టపడుతున్నారు.
వాళ్ళ కష్టాలు తొలగించాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి, ఈ వ్యాధులతో వాళ్ళు బాధపడకూడదు, ఈ దారిద్ర్యంతో వాళ్ళు బాధపడకూడదు, వాళ్ళు సంతోషంగా ఉంటే భగవంతుని ప్రార్థన చేస్తారంటూ ఈ భావనతో మనం ధ్యానం చేయాలి. అప్పుడు మనం అలా చేసినప్పుడు ఈ 14,641 సార్లు రుద్రం చేసేటప్పటికి ఇది ఒక పెద్ద త్రికోణంలాగా ఏర్పడి, మనం ఉన్న భూమి చిన్నదిగా ఈ త్రికోణం మధ్యలో ఏర్పడి, ఈ త్రికోణం అంతా ఈశ్వరుని యొక్క అనుగ్రహపు కాంతులతో నిండిపోతుంది. వీడు మహారుద్రం కూడా చేయాలనుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా వచ్చి మీరందరూ పాల్గొనండి, పూజలో పాల్గొని స్వామివారికి అభిషేకం చేయండి. మనం ఎప్పుడైతే మనస్సు మీద కర్మలు తగ్గుతుందో మనసు తేలికైపోతుంది. ఏదన్నా ఒక సమస్య బాధపడుతుంటాం, ఆ సమస్య తీరిపోతే మనసు తేలికైపోతుంది. ఈ కర్మల కొండలన్నీ కాలిపోతే తేలిగ్గా అయిపోతావు. నువ్వు నడుస్తూ ఉంటే ఒక ఒక దూది పింజ నడిచినట్లు అయిపోతుంది. తేలిగ్గా ఉంటావు నువ్వు. ఇప్పుడు హెవీగా ఉంది. ఏంటి హెవీగా ఉంది? ఏమేమో మనసు నిండా పెట్టుకొని బాధపడుతున్నాం. అదంతా వదిలించాలంటే ఎవరి వల్ల కాదు, ఈ డాక్టర్ వల్లే అవుతుంది. ఈ పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు ఉదయం మనం చెప్పుకున్నాం, శంకరాచార్యుల వారు ప్రకరణ గ్రంథాలు, బ్రహ్మసూత్ర ఎన్నో ప్రసాదాలు ఇచ్చారు. మన దేశంలో మనం పెద్దగా రీసెర్చ్ చేయడం లేదు, కానీ వేద పండితులు వాళ్ళు చేస్తున్నారు. సామాన్యమైన మానవులు కూడా ఇవన్నీ చదవాలి. ఎందుకు ఇచ్చారు? శంకరాచార్య నడిచిన దేశం ఇది, సుఖమహర్షి నడిచిన దేశం ఇది, వేద ఋషులందరికీ నిత్య నిలయమైనటువంటిది ఈ దేశం. వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అరుణాచలంలో ఉన్నారు, తిరుమలలో ఉన్నారు, పెనుసుల క్షేత్రంలో ఉన్నారు, కాశీలో ఉన్నారు, అన్ని దగ్గరలో ఉన్నారు. కానీ నయన గోచరం కాకుండా అదృశ్యంగా ఉన్నారు. పెనుసుల క్షేత్రంలో ఎంతమంది ఉన్నారో చెప్పతరం కాదు. సూక్ష్మ రూపాలతో వాళ్ళంతా ఉన్నారు. నీ ఇక్కడ రిసెప్టర్ కావాలి, ఇక్కడ ఓపెన్ కావాలి, హృదయం తెరవబడాలి. అప్పుడు నీవు ఇంకొక ప్రపంచాన్ని చూస్తావు. ఈ దృశ్య జగత్తంతా మారిపోతుంది. ఈ సర్వం బ్రహ్మమయంగా గోచరిస్తుంది. అలాంటి స్థితి రావాలి అంటే చాలా ఉన్న వస్తువులన్నీ బయటికి వెళ్ళిపోవాలి. అవన్నీ వెళ్ళాలి అంటే భగవంతుని అభిషేకం, పూజ, జపం, గాయత్రి మంత్రం, సాధన, ఉపవాసం, నియమ, నిష్ఠ. ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండమని కాదు. నెలకొకసారైనా ఏకాదశి, పౌర్ణమి ఇలాంటి సందర్భాల్లో ఉపవాసం ఉండడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది. మనస్సు చాలా వికారాల నుంచి తగ్గిపోతుంది, ప్రశాంతత కలుగుతుంది. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. ఈ మంత్రం చదవండి. నేను అశక్తుడు అనే మాట మర్చిపోండి. నీలో శక్తి పనిచేస్తుంది. 1000 ఏనుగుల బలంతో నువ్వు పనిచేస్తావు. అంత శక్తి నీకు ఇస్తుంది, అంత బలం ఉంటుందన్నమాట నీకు. 10,000 ఏనుగుల బలం ఉందంట సుగ్రీవుడికి. 10,000 ఏనుగుల బలం ఎంత బలమో చూడండి. సుగ్రీవుడికి అంత బలం ఉందని చెప్తుంది. మరి మనం ఏంటి చిన్న చిన్న విషయాలు కూడా పని చేయలేకపోతున్నాం. నేను టైర్డ్ అయిపోయాను, నా వల్ల కాదు, నేను చేయలేను, నా వల్ల కాదు, ఏంటి నా వల్ల కాదు? మానవుడికి వేదం ఎలాంటి స్థానం ఇచ్చిందో తెలుసా? ఓ మానవుడా, నీవు బ్రహ్మానివి, నువ్వు పాపివి కాదు. అయ్యో నువ్వు తప్పు ఆ మాట అనకూడదు మనిషిని. నువ్వు పాపాత్ముడు కాదు, నువ్వు పరబ్రహ్మానివి. నీ లోపల వెలుగున్నది, నీ దేహం దేవాలయం, నువ్వు పరమాత్మ స్వరూపుడివి. నీకు అది అర్థం కాలేదు. రాహుగ్రస్తమైనటువంటి సూర్యబింబంలాగా నిన్ను మాయ ఆవరించింది. ధ్యానం చేస్తాను, తొలగించేసేయి. ఆ వెలుగు నువ్వు దర్శించు. నీవు ఆ పరమాత్మలో లీనం కావాలి, జీవన్ముక్తుడు కావాలి. కౌసల్య జీవన్ముక్తురాలు, సుమిత్ర జీవన్ముక్తురాలు, సుమంత్రుడు జీవన్ముక్తుడు, శబరి అమ్మ జీవన్ముక్తురాలు, ఒక ట్రైబల్ స్త్రీ ఆవిడ జీవన్ముక్తురాలు. ఎంతమంది జీవన్ముక్తులు ఉన్నారు చూడండి. శరీరంతోనే ఉండి ఎవరి హృదయంలో క్రోధం ఉండదో, లోభం ఉండదో, ఇవన్నీ ఎప్పుడైతే వద్దు అనుకొని విడిచిపెట్టేస్తావు, నాకు వద్దు ఇవన్నీ, నాకు నువ్వే కావాలి అని ఉపమన్యుడిలాగా అడుగుతారో అప్పుడు భగవంతుని యొక్క దయ సంపూర్ణంగా కలుగుతుంది. ఉపమన్యుడు ఏమడిగాడు? స్వామి నాకు నువ్వు కావాలి, నేను పాల కోసం ధ్యానం చేశాను, నాకు నువ్వే కావాలంటే ఏం చెప్పారు శివుడు? అవునా, అయితే సరే నాతో రా. కైలాసానికి నందివాహనం మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రతిరోజు సాయంకాలం కైలాసంలో ఇలా సాయంకాలం టైంలో కార్యక్రమం జరుగుతుంటుంది. ఈరోజు కూడా ఏం జరుగుతుంది? ఎవరో ఒకరు కూర్చొని ఈశ్వరునికి సంబంధించినటువంటి మంచి విషయాలు చెప్తుంటారు. భగవంతునికి సంబంధించింది చిన్నపిల్లవాడు చెప్పినా, పెద్దవాడు చెప్పినా, ఎవరు చెప్పినా వినాలని అందరికి ఇష్టం ఉంటుంది కదా.
ఆ మాటలు మన చెవుల్లో అమృతం పోస్తుంది. అందుకని అది ఆ భగవంతుని కథలు ఏవైనా సరే అది వినాలని ఇష్టపడతారు. ఋషులందరికి అన్నీ తెలుసు. వాళ్ళు బ్రహ్మజ్ఞానులు. అందరూ కూర్చొని ఉంటారు. ఈ ఉపమన్యుడిని తీసుకొని వెళ్ళి 5 సంవత్సరాల పిల్లవాడు ఆచార్య స్థానంలో కూర్చున్నారు. గురువయ్యారు. ఇక్కడ కూర్చున్న పెద్ద పెద్ద గురువులకి గురువయ్యాడు. ఉపమన్యు, నువ్వు స్వామిని గురించి నీకేం అనుభూతి కలిగిందో చెప్పమంటే కన్నులు మూసుకొని ఈశ్వర కృపని ఆపాతమధురంగా వర్ణిస్తున్నాడు. అందువలన ఆయన చెప్పిన మంత్రం శివాయ గురవే నమః. ఉపమన్యు ఇచ్చిన మంత్రం అది. మనం సృష్టించుకున్న మంత్రాలు కాదు. అన్బే శివం అంటూ పుష్పదంతాచార్యులు చెప్పారు. ఆ పుష్పదంతాచార్యులు ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు మాట్లాడుకుంటుంటే అక్కడ కూర్చొని కొన్ని మాటలు వింటారు. ఇది మనుషులు చేసే పని, ఎవరైనా మాట్లాడుకుంటుంటే వినకూడదు కదా, నువ్వెందుకు చేసావు ఈ పని, ఇది తప్పు, కాబట్టి నువ్వు భూలోకంలో కొంతకాలం ఉండాల్సి వస్తుందని చెప్పి ఇక్కడికి వస్తారు. ఆ భగవద్ విరహాన్ని భరించలేకపోతాడు. నా వల్ల కాదు, నేను మనిషిగా ఉండడం ఏంటి, మనుషుల్లో కూర్చొని కైలాసంలో పార్వతీ పరమేశ్వరుల పాదాలు దర్శించే నేను ఇక్కడ కూర్చొని ఋషుల మంత్రనాదాలు వింటూ ధ్యానం చేస్తూ ఎంతో అద్భుతమైనటువంటి దివ్య జీవనం నుంచి నేను కింద పడిపోయాను, నేను ఇక్కడ ఉండలేనంటూ ఏడుస్తూ శివమహిమ్ని స్తోత్రం రాస్తారు. వివేకానంద స్వామి షికాగోలో మీటింగ్లో మాట్లాడినప్పుడు ఆ శివమహిమ్ని స్తోత్రాన్ని ఒక శ్లోకం చెప్తారు. నదులన్నీ ఏ విధంగా ప్రయాణం చేసి చివరకు సముద్రంలో ఎలాగ సంగమిస్తాయో సమస్త మతాలన్నీ భగవంతుల్లో లీనమవుతున్నాయంటూ వివేకానంద స్వామి వారు చెప్తారు. స్వామి, ఎన్నో భక్తి మార్గాలు ఉన్నప్పటికీ వాళ్ళందరూ అనేక రకాలుగా అనేక రూపాలుగా నిన్ను ఆరాధించినా చివరికి నీ వెలుగులో లీనమైపోతారు. శివలింగం అంటే రాయి కాదండి, శాలిగ్రామం అంటే రాళ్ళు కాదు. ఇది తెలియక మన దేశంలో 4 కోట్ల దేవాలయాలు ఉండేవి. 4 కోట్ల దేవాలయాల్లో ఇప్పుడు మనకి 6 లక్షల దేవాలయాలు మిగిలాయి. ప్రాచీన దేవాలయాలు అద్భుతమైనటువంటి జియోగ్రఫిక్ ఇదిని చూస్తే ఇంత టెక్నాలజీ అంత ఏన్షియంట్ టైంలో ఎలా కట్టారని ఆశ్చర్యపోతుంది ఈరోజు ప్రపంచం అంతా భారతదేశాన్ని పరిశోధనలు చేస్తూ. ఇంకా ఆశ్చర్యపోతుంది ఇంకా రాబోయే టైంలో. అంత ఆశ్చర్యచకితులను చేస్తుంది భారతదేశపు విజ్ఞానం. ఈ విజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుని కాంతిని నువ్వు స్పర్శిస్తే నీకు కూడా అలాంటి విజ్ఞానం కలుగుతుంది. ఆ కాంతిని స్పర్శించాలంటే లోపలికి, బయటగా, అది బయట లేదు. బయట ఎతుకుతున్నాం మనం కొండలు ఎక్కుతున్నాం, అక్కడికి ఎక్కుతున్నాం. షోలింగర్ కొండలు 700 మెట్లు ఎక్కుతున్నాం. కోటప్ప కొండ మీద 700 మెట్లు ఎక్కుతున్నాం. 7 కొండలు ఎక్కుతున్నాం వెంకటేశ్వర స్వామికి. ఈ కొండలు ఎక్కడం ఏంటి, ఇదంతా నడిపించడం ఏంటంటే, ఈ తెల్లవాళ్ళకి ప్రశ్న, ఏంటమ్మా ఈ నడవడం? ఇది జీవిత ప్రయాణం. జీవితంలో మేము ఎలాగ ప్రయాణం చేయాలనేది ఎక్కడం. అది మేము ఆగిపోకూడదు. మా ఎక్కుతూనే ఉండాలి. కాళ్ళు నొప్పులు వస్తాయి, కొంచెం విశ్రాంతి తీసుకోవాలి, మళ్ళీ మేము ఎక్కాలి. అలా ఎక్కుతూ మా జీవితం అంతా అయిపోయే లోపల మేము స్వామిని చేరుకోవాలి. ఇదే కొండలు ఎక్కడంలో, స్వామిని చేరుకోవడంలో మనకున్నది. ప్రతి దాని వెనక ఆధ్యాత్మికమైనటువంటి భావాలు ఉన్నాయి. దీన్ని తెలుసుకోవాలంటే పరిపక్వత కావాలి. ఆ మెచ్యూరిటీ లేకుండా, పరిపక్వత లేకుండా ఊరికేదో పరిహాసం చేస్తే, చంద్రుడి మీద మట్టి చల్లితే మట్టి మన మీద పడుతుంది కానీ చంద్రుడి మీద పడదు ఆ మట్టి. వెన్నెల నాకు నచ్చలేదని ఎవరైనా మట్టి చల్లితే ఆ మట్టి వాళ్ళ మీదే పడుతుంది. తెలీదు భారతీయ ఆధ్యాత్మిక చింతన, ఆ లోతులు, ఆ విలువ, అమూల్యమైనటువంటి ఆ పవిత్రత, ఆ పవిత్రమైనటువంటి త్యాగభావాలు. త్యాగే నైకే అమృతత్వ మానసు. అమృతత్వాన్ని పొందాలి అంటే త్యాగభావం లేనటువంటి ఎవరికి ఇది సాధ్యం కాదు. అందువలన అలాంటి త్యాగధనులు, పుణ్యమూర్తులు పుట్టినటువంటి భారత భూమిలో మనం ఈరోజున్నాం. ఈ అనంతపురంలో అలాంటి మంచి వాళ్ళని చూసి నేను చాలా పులకరించిపోతున్నాను, నేను ఆనందపడిపోతున్నాను, చాలా గర్విస్తున్నాను. ఇంకా ఈ కాలంలో ఎంతో డిస్టర్బెన్స్ అయిపోయి గందరగోళంగా ఉంటే అవన్నీ వింటుంటే మతి చెడిపోతుంది. ఏంటి ఈ దేశంలోనే ఇది, ఇంకెక్కడో వింటే సరే, అక్కడ ఎవరు గైడెన్స్ చేసేవాళ్ళు లేరు. తప్పు చేస్తే పర్వాలేదు,
నిరంతరం ఋషులు, దేవతలు, శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, మహానుభావులు పుట్టిన దేశంలో ఈ తప్పులు చేయడం ఏంటి? ఏం చేస్తున్నాం మనం అని ఎంతమంది మన తల్లిదండ్రులు మనకి ఎప్పుడు ఇవి నేర్పించలేదే. ఏ స్కూల్లో కూడా ఏ టీచర్స్ నేర్పించలేదు కదా. ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఈ పొగ తాగడం, ఇవన్నీ కూడా తాగడాలు, పెట్టడాలు, అబద్ధాలు చెప్పడాలు, నాటకాలు ఆడడం? ఎక్కడి నుంచి ఎవరు నేర్పించారు? ఇంత తప్పులు ఎందుకు చేస్తున్నాడు భారతీయుడు? ఇది కలియుగ దోషం అని భావించి ఇక నుంచి అయినా వీటిని మనం సరిదిద్దుకొని అందరం ఐక్యమత్యం కావాలి. ఇప్పుడు ఆ సమయం వచ్చింది మనకి. ఇదివరకు చాలా డ్యామేజ్లు జరిగాయి, అవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు జరిగేది ఇంకా చాలా ప్రమాదభరితమైంది. దీని నుంచి రక్షించాలంటే అందరం ఐక్యమత్యంతో ముందుకు సాగాలి. ఆధ్యాత్మిక చింతనతో ప్రపంచం అంతా భారతదేశంలో చూస్తుంది. నేనే దానికి సాక్షిని. ప్రతి దేశానికి నేను మా గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్ళేదాన్ని కాదు. ఈ పక్క రూమ్లో వాళ్ళు అక్కయ్య గారి రూమ్లో ఏముంది, అమ్మగారి రూమ్లో ఏముంది వెళ్ళేదాన్ని కాదు. నా రూమ్లో కూర్చొని 24 కళ్ళు మూసుకొని ఉంటాను నేను, అంతే. అలాంటి నేను ఎక్కడెక్కడికో ఎందుకు తిరుగుతున్నాను? నేను అక్కడికి వెళ్ళి ఆశించింది ఏదీ లేదు. ఆ ఈశ్వరుడు పాదాల సాక్షిగా ప్రపంచం నుంచి ఆశించింది ఏదీ లేదు. మరి ఎందుకు వెళుతున్నావు నువ్వు అమ్మ అంటే, నేను బ్రతిమలాడి ఏడ్చి అన్నం తినకుండా 5 రోజులు 10 రోజులు కూర్చొని మా ఊరికి రా అని చెప్పి అంటే వెళితే అక్కడికి వెళ్ళి చూస్తే ఏం చేస్తా, ఇలాంటి ప్రోగ్రాం జరిగితే అందరు కూర్చొని శివలింగ అభిషేకం చేస్తున్నారు. నేను కూడా స్టేజ్ మీద కూర్చొని శివలింగ అభిషేకం చేస్తుంటాను, రుద్రాభిషేకం చేస్తుంటాను. నేను అవుతుందా? వేరే దేశంలో, ఒక ఇటలీలో, ఒక జర్మనీలో, ఒక స్విట్జర్లాండ్లో రుద్రాభిషేకం చేశాను స్టేజ్ మీద కూర్చొని. స్విట్జర్లాండ్కి పోయి రుద్రాభిషేకం చేస్తావు, జనం చేత చేపిస్తావా? తెల్లవాళ్ళు కూర్చొని చేస్తున్నారు, రుద్రాభిషేకం. వాళ్ళందరూ కూర్చొని రుద్రాభిషేకం చేస్తున్నారు. దేశాల్లో హిందూ ప్రోగ్రాం జరుగుతుంది అక్కడ. వేల మంది, 10 మంది, 5 మంది, 100 మంది, మనం ఇక్కడ తక్కువ మంది ఉన్నాం. వేల మంది కూర్చొని అభిషేకం చేస్తున్నారు. లలితా సహస్రం కుంకుమార్చన చేస్తున్నారు. వేల మంది ఖడ్గమాల పారాయణం చేస్తున్నారు. ప్రపంచం అంతా మేము అంక చూస్తుంది. మీరందరూ ఆత్మవంతులై, జ్ఞానవంతులై ప్రపంచానికి ఈ ప్రసాదాన్ని అందించాల్సిన బాధ్యత భారతమాత ప్రతి బిడ్డ మీద పెట్టింది. ఆ బాధ్యతను మీరు నిర్వర్తించాలని నేను మీ కన్నతల్లిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మనందరి మీద ఒక బాధ్యత ఉన్నది. ఆ బాధ్యత ఏమిటంటే ఈ దేశ సంస్కృతిని ప్రపంచానికి గౌరవాస్పదంగా అందించడం. నాకు నచ్చింది వెళ్ళి నేను మాట్లాడేది కాదు. అక్కడ ఏదైతే ధర్మ సంస్కృతి ఉన్నదో ఆ ధర్మం అనేటువంటి పరిధి నుంచి దాటిపోకూడదు. అప్పుడు విశృంఖలం అవుతుంది. నిన్నటి దినం కూడా మనం చెప్పుకున్నాం. ఆ పరిధి నుంచి నా జీవితం నాదండి, నాకు నచ్చినట్టు నేను ఉంటానంటే లేదయ్యా. దీని పురుషార్థాలు అంటారు భారతదేశంలో. ధర్మ, అర్థ, కామ్య, మోక్ష. ఒక మనిషి తన జీవితంలో ఎలాగ జీవించాలో ఆల్రెడీ డిజైన్ అయిపోయింది. అది ఎలాగ జీవించాలంటే ధర్మం కావాలి. నేను టీచర్ని అయితే టీచర్ ధర్మం, నేను నర్సునైతే నర్సు ధర్మం, డాక్టర్ని అయితే డాక్టర్ ధర్మం. ఎవరినై ఉంటానో ఆ ధర్మం. అర్థం, నాకు కావాల్సినంతవరకు ధనం కావాలి, నేను ఎవరి దగ్గర చేతులు చాపకూడదు. ఆ తర్వాత కామ్యం, నా కామ్య జీవన విధానంలో భగవంతుడు మంచి పనులు చేయడం, మంచి కోరికలు కలిగి ఉండడం, ధర్మ జీవితంలో నేను జీవించడం, ఇది ప్రతి మానవుడికి అత్యవసరంగా ఆవశ్యకమై ఉంది. మూడవది చిట్ట కావలసినటువంటిది ముక్తి, మోక్షం. ఇది 2 అక్షరముల పదమైనప్పటికీ ఇది చాలా గాంభీర్యమైనటువంటిది. ఇదంత సులభమైనటువంటిది కాదు. ఇది పండుగ చేతిలో పెట్టడానికి. ఇది మనం కష్టపడి సంపాదించుకోవాల్సింది. దానికి మనకు ఆకలి కావాలి, దాహం కావాలి. నాకు ముక్తి కావాలనే దాహం కావాలి. మనం ఇంకా వాళ్ళ కోసం వీళ్ళ కోసం తాపత్రయాలు పడుతూ మనం ఏడుస్తూ అట్లా ఉండకూడదు. ఒకానొక బాధ్యతలు చేసేసాం, అయిపోయింది. చెట్ల మీద ఆకులు కొన్ని రాలిపోయాయి, వాటి కోసం ఏడుస్తూ మనం కూర్చోకూడదు. వాటి స్థానంలో కొత్త ఆకులు వస్తాయి. మనం ఏం చేస్తాము, మన జీవితంలో మనం ముందుకు సాగి భగవంతుని పాదార విందాన్ని చేరేదానికోసం కావలసిన తపస్సు ఏదైతే ఉందో, కరెక్ట్ పదం వాడాను, తపస్సు. ఆ తపస్సు మీరు చెయ్యాలి. తపస్సు అంటే బలిష్టం అండి నాకు. ఎన్ని జన్మలు ఎత్తినా తపస్సే చేయాలని కోరుకుంటాను నేను. ఆ తపస్సు అంటే అంత ఇష్టం. తెలియకుండా చిన్నప్పుడు మా నాన్నగారు నేను తపస్సు చేస్తుంటే వద్దు అనేవాడు. అడవిలో పోయి తపస్సు చేయడం ఏంటన్నాడు. నేను చెప్పాను ఆయనకి, నాన్నగారు నేను పెంచుల కోనకి వెళ్ళి తపస్సు చేస్తానంటే, సరే అమ్మా, ఎప్పుడు పోవాలనుకుంటున్నావు అన్నాడు. ఈరోజు అన్నాను.
అయితే నేను మీ అమ్మతో చెప్తాను క్యారియర్‌లో పులిహోర అంతా అలా కాదు. నేను ఇక్కడి నుంచి పర్మనెంట్‌గా వెళ్ళిపోయి అడవిలో కూర్చొని తపస్సు చేయాలనుకుంటున్నా అంటే, సే ఇట్ అగైన్. వాట్ యు ఆర్ సేయింగ్ ఐ డోంట్ అండర్‌స్టాండ్. సే ఇట్ అగైన్ అని చెప్పాడు. నేను పెంచులకోన అడవిలోకి పోయి తపస్సు చేయాలనుకుంటున్నాను. మమ్మల్ని అందరూ వదిలిపెట్టా? ఆ! నన్ను కూడా. అవును. నేను పంపించనమ్మా. ఇప్పటి వరకు నువ్వేం చెప్తే వేదంలాగా విన్నాను నీ మాటలంతా. నువ్వేం చెప్తే నువ్వు ఈ గీత గీసి ఇక్కడ కూర్చుంటే కూర్చున్నాను, నడువంటే నడిచాను, వద్దంటే ఆపేశాను. నువ్వేం చెప్తే నేను అది చేశాను. ఇది మాత్రం నేను చెయ్యను. నాకు నువ్వు నన్ను క్షమించాలి. నేను నిన్ను పంపించలేను. నేను 16 సంవత్సరాల అమ్మాయిని పెంచుకొని అడవిలోకి, పులులు తిరిగే అడవిలోకి నేను ఎలా పంపిస్తాను? నేను పంపించలేనన్నాడు. నా హృదయం అంతా తపస్సు చేయాలని తపస్సు నిండిపోయింది. కాలేజీకి వెళ్ళి చదవాలనిపించడం లేదు. కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిస్తే ఒక రూపం కనిపిస్తుంది. అదే కనపడుతుంది. చదువుతుంటే సైన్స్, మ్యాథమెటిక్స్ మీనింగ్లెస్ కనపడుతుంది. అది చదువుని తిరస్కారం చేసేదాన్ని కాదు నేను. చదువుని చాలా గౌరవిస్తాను. నాకు అనిపిస్తుంది అలాగా. నేను చదివే చదువు నాకు వద్దనిపిస్తుంది. అందరు చదివే చదువుని తిరస్కారం చేయడం కాదు. ఎప్పుడు నేను అలాగా అమర్యాదగా మాట్లాడలేను. కా నాకు ఎందుకు చదువుతున్నాం? ఈ ఫిజిక్స్ ఎందుకు? ఇదంతా ఎందుకు నాకు అనిపిస్తుంది. అందువల్ల నేను వెళ్తానంటే ఆయన ఒప్పుకోలేదు. లేదమ్మా నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా. మళ్ళీ గంట అయిన తర్వాత వచ్చి, అమ్మ నాకు కొంచెం టైం ఇస్తావా 2-3 సంవత్సరాలు? ఏం కావాలంటే, నేను పెంచిన కొండలంతా కొనుక్కుంటాను. గవర్నమెంట్ ట్రై చేసి నేను వెళ్ళి ఆ కొండ కొనుక్కొని దాని చుట్టూ ఎలక్ట్రికల్ ఫెన్స్ వేసి నీకు బిల్డింగ్ కట్టి దాని లోపల నేను కొండ కింద కాపలా కూర్చొని నువ్వు తపస్సు చేసుకోమని చెప్పాడు. అది చెప్పారు ఆయన. పెంచులు కొండలు కొనాలనుకున్నాడు ఆయన. అంటే అంత వ్యామోహాలు ఉంటాయి మీకు ప్రపంచం మీద, బిడ్డల మీద. ఆ వ్యామోహాలు వదిలిపెట్టాలి. దీంట్లో చెప్తారు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో, మహావ్యామోహ సంహారిణే, మహావ్యామోహ సంహారిణే. వ్యామోహాలు ఉండొచ్చు, పెద్ద పెద్ద వ్యామోహాలు ఉండొచ్చు. మహావ్యామోహం, మా నాన్నగారికి నా మీద మహావ్యామోహం కలిగిపోయింది. అందుకని ఆయన గరుడాచల పర్వతాలు తిరుమల నుంచి శ్రీశైలం వరకు ఉండే కొండలు కొంటారు ఆయన కొనాలనుకున్నారండి. ఆ పర్వతాలు కొనుక్కొని ఫెన్సింగ్ వేసి నన్ను దాని మధ్యలో కూర్చోబెట్టి తపస్సు చేసుకుంటే నాకు ప్రొటెక్షన్ ఉంటుంది అనుకున్నారు. అంత వ్యామోహాలు ఉంటాయి మీకు కూడా. సంసారం మీద, మీ పిల్లల మీద ఉండకూడదని నేను చెప్పలేదు, కానీ కొందరిని నువ్వు బంధించలేవు. గంగా నది నువ్వు నీళ్ళని నువ్వు గ్లాసులో బంధించలేవు. మా అమ్మగారు చెప్పింది, గంగా నదిని మనం బంధించలేము, గ్లాసులో బంధించాలని చూస్తున్నారు మీరు, బంధించలేము మనం అని చెప్పింది ఆయనకి. ఆవిడ చెప్పిన మాట అది ఆయనకి. మరి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు మాకు తెలియదు. వెళ్ళిపోయాను, కూర్చున్నాను కొండల పైకి వెళ్ళి. గరుడాచల పర్వతాలు 4800 అడుగుల ఎత్తుల కొండల మీదకి పోయి కూర్చొని భయంకరమైనటువంటి పెద్ద పులులు తిరిగే అడవిలో భయం అనేటువంటిది ఏంటో తెలియకుండా ప్రశాంతంగా కూర్చొని అబ్బా ఒక జైల్లోంచి బయటకు వచ్చేసినట్టు అయిపోయింది. అంత ప్రేమించారు వాళ్ళు నన్ను. మీరందరూ నన్ను అంతా ప్రేమిస్తున్నారు కదా. వెళుతుంటే అమ్మ అమ్మ అంటే ప్రేమ కాదు అది. ఒక్క నిమిషంలో తెంచేసుకొని వెళ్ళిపోతున్నాం చూడండి. అది రావాలి మీకు కూడా, మీ అందరికి రావాలి అది. ఈ వ్యామోహాల్ని క్షణం లోపల తెంచుకొని నువ్వు దాంట్లోకి వెళ్ళిపోవాలి. ఒక్క నిమిషం నీ హృదయం భగవంతుని పాదాల మీదకి వెళ్ళిపోవాలి. అందరిని ప్రేమించు, సమస్త ప్రపంచాన్ని ప్రేమించు. మంచి చెడు చూడకు నువ్వు ఎవరి మీద. ఇతను మంచివాడు ప్రేమిద్దాం, ఇతను చెడ్డవాడు ప్రేమించకూడదు, వద్దది. ఆ వ్యవహారం మనకొద్దు. అందరూ నీ రూపం కాబట్టి నేను ప్రేమిస్తాను అంతే, నాకు దాంతో సంబంధం లేదు. కానీ క్షణంలో నేను వీటన్నిటి నుంచి కట్ చేసుకొని నీ లోపల ఉంటాననేటువంటిది మాత్రం నీకు అర్థం కావాలి. అలాంటి సాధన చేయడానికి మీరు పెంచిన కొరకు రావాలని నేను అమ్మ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. పవిత్రాత్మ స్వరూపులారా, ఈ పవిత్ర భారతీయ ధర్మ సంస్కృతి ఈ ప్రపంచంలో లక్షల కోట్ల సంవత్సరాల ప్రాచీనమైంది. దీని వయసు ఇంతని చెప్పడం ఎవ్వరికీ తరం కాదు. ఇది యుగ యుగాల నుంచి ఋషులు అభ్యాసం చేసి ఒక ప్రసాదంగా మానవ జాతికి అనుగ్రహించినటువంటిది. రాజులు చక్రవర్తులు ఈ విద్య నేర్చుకున్నారు. అందువల్ల ఇది రాజవిద్య అయింది. రాజులందరూ వాళ్ళ ఋషి ఆశ్రమాలకు వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి నేను వచ్చాను చూడని చెప్పేదానికి లేదు. ఋషి ఎటువంటి వాడంటే దేవతలకు మించిన శక్తివంతుడు ఆయన.
సృష్టించగలడు ఇంకొక ప్రపంచాన్ని. అంత శక్తిశాలి అయినటువంటి వాడు ఋషి. అందువలన ఈ రాజులు, దిలీప్ చక్రవర్తులు ఇట్లాంటి వాళ్ళంతా పిల్లుల్లాగా వాళ్ళ ఆశ్రమంలో చిన్న చిన్న కుందేళ్ల పిల్లల్లాగా భయపడుతూ ఋషి పెడితే తినాలి, లేకపోతే గమ్ముగుండాలి. గోసేవలు ఇచ్చేవాళ్ళు. రాజులకి చాలా కర్మలు ఉంటాయి. ఆ కర్మల యొక్క పరిహారం కావడానికి గోసేవను పెట్టారు. గోసేవ ఎంత అద్భుతమైంది, దొరుకుతుందా? ఈరోజు గోసేవ పోగొట్టుకున్నాం, తులసి పూజ పోగొట్టుకున్నాం. తులసి చుట్టూ పెద్ద హార ఉంటుంది, బిల్వ చెట్టు చుట్టూ పెద్ద హార ఉంటుంది, అశ్వత్థ వృక్షం చెట్టు, మర్రి చెట్టు చుట్టూ, ఇవన్నీ ఆరాగలిగిన చెట్లు. అందుకని వాటి చుట్టూ ప్రదక్షిణం ఎందుకు చేస్తున్నాం? నవ్వుకుంటారు వెర్రి వాళ్ళ. నువ్వు వెర్రిగా, నువ్వు నాకు చాలా, నువ్వు ఇంకా ఈ 21st సెంచరీలో ఉండి కూడా ఇంత అమాయకుండగా ఉన్నావని చెప్పి నాకు నవ్వు వస్తుందని చెప్పాను నేను. చెట్టు చుట్టూ తిరిగి నవ్వు వస్తుంది నాకంటే, నిన్ను చూసి నాకు నవ్వు వస్తుందని చెప్పి. ఎందుకంటే నువ్వు ఈ చెట్టు చుట్టూ ఏముందని నీకు అర్థం కాలేదు. నేను ఈ చెట్టు చుట్టూ అద్భుతమైన ఆరా చూస్తున్నా. ఆ ఆరాలో తిరిగి బాడీ ఆరా తెచ్చుకుంటున్నారు మా వాళ్ళంతా. అది నీకు అర్థం కాకుండా నువ్వు చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాడు, దారం కడుతున్నాడు అనుకుంటున్నావు. పొరపాటు చేస్తున్నావు, నువ్వు మిస్ అయిపోతున్నావు ఇవన్నీ. బొట్టు పెట్టుకుంటే నీకు నవ్వులాటుగా ఉంది. తిలకం పెట్టుకున్నారు, బొట్లు పెట్టుకున్నారు, అవి పెట్టుకున్నారు అని నవ్వుకుంటున్నావు. మేము బొట్లు పెట్టుకోవడం కాదు, ఆ తిలకం పెట్టుకునే దగ్గర ప్రతిసారి స్విచ్ ఆన్ చేస్తున్నాం. ఆ స్విచ్ ఆన్ చేస్తూ మా లోపల ఏదైతే ఇంకొకటి ఉందో దాన్ని ప్రతిసారి మేము టచ్ చేస్తున్నాం. ఆ 3వ కన్ను తెరుచుకునే దానికోసంగా మేము తిలకం ధరిస్తున్నాం. అది అక్కడ ప్రధానమైంది. ఈ ప్రపంచంలో చాలా వ్యవస్థల్లో తిలకం పెట్టుకునేది ఒక్క భారతీయ హిందూ ధర్మంలో మాత్రం ఉన్నది, ఇంకెక్కడ లేదు అది. ఆ తిలకం పెట్టుకోకపోయేటప్పటికి నీకేమైంది? నీవు ఆ 3వ కన్నుని తెరిచే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు మానవుడు. అందువలన నీకు ఏది తెలిస్తే అదే సత్యం అనుకుంటున్నాడు, నిజమైనటువంటి సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. ఇవన్నీ చాలా ఉన్నాయి అజ్ఞానాలు ప్రపంచంలో. అందువలన వాళ్ళందరి మీద దయ చూపించి, జాలి చూపించి, ప్రేమ కూడా చూపించి, వాళ్ళకి ఏదన్నా కొంచెం పెట్టి రావాలంటే ముందు మీరంతా అభ్యాసం చేయండి. మీరు అభ్యాసం చేసి ధీరులై, వీరులై, తితిక్షవంతులై, ఆత్మవంతులై, జ్ఞానులై, భారతమాత కొడుకులై ఈ ప్రపంచానికి వెళ్ళి ఈ జ్ఞాన ప్రసాదాన్ని, ప్రేమ ప్రసాదాన్ని దయతో పంచాలని మీ కన్నతల్లిగా నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అనంతపురం నాకు చాలా ప్రీతికరమైనటువంటిది. నేను ఇదొక కృష్ణ బృందావనంగా భావిస్తాను. సాయి వినోద్ వచ్చి నన్ను నవరాత్రి సమయంలో ప్రోగ్రామ్కి రమ్మంటే వస్తాను నాన్న అని చెప్పాను. వెంటనే మళ్ళీ వెనక్కి తిరిగి చాలా ప్రేమగా వస్తాను నాన్న అని చెప్పాను. ప్రేమగా వచ్చాను మీ అందరి దగ్గరికి, హృదయపూర్వకంగా వచ్చాను. మీ అందరినీ నేను ఆ ఈశ్వరుని ఎంత ప్రేమిస్తున్నాను అంతగా ప్రేమిస్తున్నాను. ఈ ప్రపంచాన్ని చాలా ప్రేమిస్తున్నాను నేను. దీనిలో దోషాలు నేను చూడడం లేదు, దీనిలో మంచిని మాత్రం చూస్తున్నాను. ఈ ప్రపంచంలో ఇంకా మంచి వర్ధిల్లాలంటే రుద్రం ఒక్కటే దానికి సరైన సమాధానం. మీరందరూ కూడా భగవంతుని ఆరాధించి మీ యొక్క ఆ ప్రార్థన చివరి సమయంలో లోకం అంతా చల్లగా ఉండాలని ప్రార్థన చేయండి. నీకెంత శక్తి ఉందో నిష్కామంగా ఈ చేత్తో చేసి నీ చేతికి తెలియకుండా మన పంతులు గారిలాగా అలాగా సేవ చేయండి. మంచి మంచి వాళ్ళు ఉన్నారు ఈ ఊర్లో, పెద్ద పెద్ద మంచి రోల్ మోడల్స్గా ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళందరిని ఆదర్శంగా తీసుకొని మన పిల్లలంతా, మన యువతరాన్ని ఉత్తేజం చేయండి. ఈరోజు నేను వస్తే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళంతా నాకు సరస్వతి బీజాక్షరాలు రాసుకున్నానమ్మా, నేను డాక్టర్ నేనని చెప్తూ వచ్చారు నా దగ్గర చాలామంది. గత 32 సంవత్సరాల నుంచి ప్రపంచంలో నేను సరస్వతి బీజాక్షరాలు రాసినటువంటి వాళ్ళు ఆ డేటాబేస్ అంతా మా దగ్గర ఉంది. కొన్ని లక్షల మంది అయ్యారు వాళ్ళంతా. ఈ సంవత్సరం మే నెలలో కానీ జూన్లో కానీ ఒక పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది హ్యూస్టన్లో. 50 ఎకరాల స్థలంలో మన ఆశ్రమం అదంతా అక్కడ ఉన్నది. ఆ ప్రదేశంలో సరస్వతి ప్రోగ్రాం జరుగుతుంది. సరస్వతి దీక్ష అమ్మ దగ్గర ఎవరెవరు తీసుకున్నారో వాళ్ళందరూ ఆ ప్రోగ్రాం కోసం, వాళ్ళు ఎక్కడన్నా ఉండని, ఏ కంట్రీలో ఉండని, ఆ ప్రోగ్రాంకి వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అక్కడ సరస్వతి హోమం జరుగుతుంది, సరస్వతి ప్రోగ్రాం జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడు సరస్వతి దీక్ష తీసుకున్నారు, ఏం చదువుకున్నారు, వాళ్ళు ఏమేమి సేవలు సమాజానికి చేశారు, వాళ్ళ వల్ల నిష్కామంగా ఊరికే సరస్వతి దీక్ష 4 రాసుకొని జాబ్ చేసుకొని డబ్బులు సంపాదించుకుంటే కాదు. నువ్వు ఎవరికన్నా ఏమైనా చేసావా, మంచి చేసావా? అలాగ చేసిన వాళ్ళందరూ రావాలి నా ప్రోగ్రామ్కి. ఇది చాలా పెద్ద ప్రోగ్రాం. అది ఒక షెడ్ వేస్తున్నారు ఇలాంటిదంతా. ఆ షెడ్ ఒకటే దాదాపు 20 కోట్ల వరకు అవుతుంది.
కూర్చునే దానికి కూర్చునే షెడ్ ఒకటే, అంత పెద్ద షెడ్ వేస్తున్నారు జనం కూర్చునే దానికి అంతా. అక్కడ సరస్వతి ప్రోగ్రాం జరుగుతుంది. నభూతో నా భవిష్యత్తుగా సమస్త ప్రపంచం అంతా, దేశాలు వాళ్ళంతా వచ్చి అక్కడ ఆ సరస్వతి కార్యక్రమంలో. సరస్వతి అంటే జీవిత సారాన్ని నేర్పేది, వినయం నేర్పేది, హృదయాన్ని మాధుర్యంతో మార్ధవంతో నింపేది, ఆర్ద్రతను కలిగించేది, ప్రేమనిచ్చేది, దయను చూపించేది, అహంకారాల్ని వర్జింపజేసేటువంటిది, వివేక విజ్ఞానాల్ని బాగా మనలో పెంపొందింపజేసే సరస్వతి. బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోతుంది సరస్వతి ఉంటే. వినయంతో నీ నడకలను తెలుస్తుంది, నువ్వు ఎలాంటి వాడు అనేది నువ్వు నడవడంలోనే తెలుస్తుంది. నీ మాటలు అన్నమంతా పట్టుకొని చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పించి ఓరియంటేషన్ ఇచ్చి సరస్వతి దీక్ష ఇచ్చారు. చాలా ఓరియంటేషన్. నేను చాలామంది పిల్లలు, చిన్న పిల్లలు ఉంటారు, బీజాక్షరాలు రాసుకోవడానికి వచ్చి ఉంటారు. ఒక పిల్లవాడు చెప్తాడు, నేను మా నాన్న రోజు తాగుతాడు, నన్ను కూడా తాగిస్తాడు బలవంతంగా, నేను బీజాక్షరాలు రాసుకోవచ్చు అని అడిగాడు. నువ్వు చిన్నపిల్లవాడివి, నువ్వు రాసుకుంటే మంచిది కాదు, నెక్స్ట్ ఇయర్ రాస్తాను నేను నీకు, నువ్వు ఆపేసి నాన్నను కూడా ఆపేటట్టు చెయ్యి అని చెప్పాను. ఈ పిల్లవాడు ఏం చేశాడో తెలియదు, వాళ్ళ నాన్నను కూడా ఆపి తను కూడా ఆగి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను వెళ్ళేదానికి ఎదురు చూస్తున్నాడు. చదువుకొని బీజాక్షరాలు రాసుకొని మంచిగా అలాగ మారారు చాలామంది పిల్లలంతా. సమాజంలో మార్పు కావాలని, ప్రపంచం అంతా మారాలని కృణ్వంతో విశ్వమార్యం అంటుంది వేదం. విశ్వాన్నంతా ఆర్యవంతులు చేయమంటుంది. ఆర్యవంతులంటే జస్ట్ ఒక ఎడ్యుకేషన్తో ఉండి నేను ఆఫీసర్నని విర్రవీగేవాడు కాదు. నువ్వు చదువుకొని వినయంతో ఉండి ఎటువంటి సేవనైనా ఎవరికైనా అందించగలిగేటువంటి వాళ్ళు. చాలామంది విద్యార్థులు చదువుకొని అక్కడ ఎప్పుడైనా ఈ రిలీఫ్ ప్రోగ్రామ్, డిజాస్టర్ రిలీఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, సునామీలు వచ్చి ఉంటాయి, మెడిసిన్స్ కావాలి, చాలా కంట్రీలకి చదువులకు ఏదైనా స్కూల్స్, ఇంకా మందులు, చిన్న పిల్లలంతా $1 $2 డబ్బులు దాచిపెట్టుకొని అన్నీ ఇచ్చేస్తుంటారు వాళ్ళకి. అంత చాలా సేవలు జరుగుతున్నాయి ప్రపంచం అంతా. మన దేశంలో ఇంకా అది స్టార్ట్ కాలేదు. అనంతపురంతో స్టార్ట్ చేద్దామా, దాన్ని చేద్దామా? చాలామంది సరస్వతి దీక్ష తీసుకున్నారు ఈ ఊర్లో. చాలా రోజులు ఎస్సీ గారి బంగ్లాలో ఉండేదాన్ని కదా, 3 రోజులు ప్రోగ్రాం ఇచ్చాం, 1 రోజులు ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే రోడ్డంతా సరస్వతి దీక్ష కోసం పిల్లలు 4 పెట్టుకుని నిలబడుకుండేవాళ్ళు. వాళ్ళని డిసప్పాయింట్ చేయడానికి మనస్కరించలేదు. అందువల్ల పిల్లల కోసం బీజాక్షరాలు రాయాల్సి వచ్చింది. అలాగ 1 రోజులు పిల్లలకు రాస్తూ ఇంకా మా వల్ల కాదండి, మేము బయలుదేరాలని చెప్పకుండా వెళ్ళిపోయాం. అలాంటి పరిస్థితి వచ్చింది. అంత బాగా రెస్పాండ్ అయ్యారు. మరి వాళ్ళంతా చదువుకున్నారు, బాగున్నారు, దేశాల్లోకి వెళ్ళారు. చదువుకున్న వాళ్ళంతా ఒక రోజు మళ్ళీ ఇక్కడ అసెంబ్ల్ అయ్యి అలాంటి ఇంటర్నేషనల్ సరస్వతి ప్రోగ్రాం మనం కూడా ఎప్పటికన్నా ఒకరోజు చేద్దామని కోరుకుంటున్నాను. అమృతాత్మ స్వరూపులారా, నా హృదయపూర్వకంగా ఈరోజు నేను మీతో మాట్లాడాను. నేను ఉపన్యాసాలు ఏం మాట్లాడలేదు, నా మనసు విప్పి మీతో మాట్లాడాను. ఒక తల్లిగా మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను. మీ ప్రేమ నేను కోరుకోవడం, నేను మిమ్మల్ని ప్రేమించాలని కోరుకుంటున్నాను. అంతే, నేను మిమ్మల్ని ప్రేమించాలి. నీలో లోటుపాట్లు నేను వెతకకుండా, నువ్వు నాకు ఏం చేసావని ఎదురు చూడకుండా నేను నిన్ను ప్రేమించాలి. నీకు ఏమి నేను చేయగలనో అది నువ్వు నన్ను అడగకుండానే నేను చేయాలని నేను కోరుకుంటున్నాను. నేను మీ అందరికీ మాటిస్తున్నాను. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాన్ సుఖినో భవంతు. లోకా సమస్తాన్ సుఖినో భవంతు. లోకా సమస్తాన్ సుఖినో భవంతు. స్వస్తి.